హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఇన్ని రోజులు అయ్యింది, ఏందబ్బా వీళ్ళు జనాలను ఇంత ప్రశాంతంగా వదిలేశారు అనుకున్నాను. కథ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏది నిన్న మొన్న జరిగింది కదా ఆ కుమ్మెర ఇన్సిడెంట్. అసలు అక్కడ ఏం జరిగింది? నిజంగానే కుల వివక్ష ఉందా? అక్కడ కులం ప్రస్తావన వచ్చిందా? గమనించారా ఎవరైనా? సరే పర్వాలేదు, ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ ఉన్నట్టున్నారు. అది వీళ్ళకి ఏమంటారు కదా, కుక్కకి బొక్క దొరికినట్టు వీళ్ళకి దొరికింది అంతే. అక్కడ అసలు జరిగిన ఇష్యూ ఏంది, వాస్తవం ఏంది, ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎంతసేపు కులాలు కులాలు కులాలు, ఎస్సీ అమ్మాయిని తన్నినట, ఎస్సీ అమ్మాయిని కొట్టినట, 2 నెలల పాపని చంపేసిండ్రట, కాలుతో తన్నినారట అని చెప్తున్నారు. కానీ నిజంగా తన్నేటప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా అక్కడ ఉన్నటువంటి ఎవరు, మధురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు కదా, వాళ్ళ పేర్లు శాంతాడంత లిస్ట్ చెప్తున్నారు కదా. ఆ రెడ్డిలు ఎవరన్నా తన్నంగా వీడియో చూసినారా? మీరు మీ కళ్ళతో మీరు చూసినారా? ఆయన రూమ్ లో వేసి కొబ్బరికాయ గదిలో వేసి కొట్టినారు 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 అంటున్నారు. కొట్టిన వీడియోలు ఎందుకు బయటకు రావట్లేదు? ఆలోచించినారా ఎవరైనా? అక్కడ జరిగింది ఇంత ఘోరంత జరిగితే దాన్ని కొండంత వేసి వీళ్ళు వామో వాయు అని అరుస్తున్నారు ఛానళ్లలో. ఏం లేదు, ఓ 10-15 పనికిమాల వాళ్ళందరూ కలిసి ఓ యూట్యూబ్ బ్యాచ్ తయారైంది. ఏమనంటే బీసీలం అని ట్యాగ్ లైన్ తలిగేసుకున్నారు. నిజంగా వీళ్ళ వల్ల బీసీలకి న్యాయం జరుగుతుందా? ఆలోచించండి ఒక్కోసారి. ఏమైంది? ఈశ్వరాచారి ఇష్యూ ఏమైంది? అమ్మాయికి ఇల్లు కట్టించినారా? అమ్మాయికి జీవనాధారం కల్పించినారా? అమ్మాయికి సరైన న్యాయం చేసినారా? ఆలోచించండి ఎవరైనా. ఆ ఇష్యూ అక్కడికి పాతగా అయిపోయింది. చంపేసిండ్రు, కథమైన ఆఫీస్ ముందే చంపేసిండు, వదిలేసిండ్రు. అది అక్కడికి చల్లబడింది. 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అని మాట ఇచ్చిండు. ఆ పిల్లకి 20-25 వేలు ఇచ్చినారు. అంతటితోటి అయిపోయింది. ఆ సమస్య కూర్చొని ఆలోచించే వాళ్ళే లేరు. ఫ్రెష్గా మళ్ళీ ఒకటి మొదలుపెట్టిండ్రు. అసలు గుళ్ళో ఏం జరిగింది? మల్లన్న జాతరలో అసలు ఏం జరిగింది? ఆ కుమ్మెర గ్రామంలోని ఆ జాతరలో ఏం జరిగింది అసలు తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం ఆ ఊర్లో జాతర జరుగుతుంది. అట్లనే మొన్న కూడా జాతర జరిగింది. అదే జాతరకి వీళ్ళు వెళ్ళినారు. కామన్ గా గుళ్ళోకి వెళ్తే మనం ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏది ఇమ్మీడియట్గా వెళ్ళాలి అంటే శీఘ్ర దర్శనం ఒకటి, లేదు సర్వదర్శనం ఒకటి, ధర్మదర్శనం ఒకటి. మనం తిరుపతి పోయినా కూడా 3-4 క్యూ లైన్లు ఉంటాయి కదా. అట్లనే ఆ లైన్లో అమ్మాయి వెళ్తున్నటువంటి లైన్లో 100 రూపాయలు టికెట్. అది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళమ్మా అని చెప్పినారట. చెప్తారు కదా, ఆ ప్లేస్లో అమ్మాయి కదా, నేను అదే మాట చెప్తారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారి వైఫ్ అయినా కూడా అదే మాట చెప్తారు. ఎందుకు చెప్పారు? అది గుడి అందరికీ సమానమే కదా, దేవుడి ముందు అందరూ సమానమే కదా. లేదు అట్లా కాదు, నా దగ్గర డబ్బు లేవు నేను వెళ్ళను అంటే కామన్ గా నార్మల్ దర్శనానికి వెళ్ళి వస్తే అయిపోతుంది. అమ్మ మీరు లైన్లో వెళ్తున్నారు, 100 రూపీస్ కంపల్సరీ ఇవ్వాలా, 100 రూపీస్ కడితే మేము లోపలికి పంపిస్తాము అన్నారు. సరే, అక్కడ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. ఈ తప్పు దీని గురించి నేను ఏం మాట్లాడట్లేదు. తీసుకుంటే కంపల్సరీ టికెట్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఎలాంటి స్లిప్ ఇవ్వకుండా, రిసిప్ట్ ఇవ్వకుండా ఇస్తా అన్నారు. గొడవ జరిగింది. అక్కడ అన్యాయం జరుగుతుంది అని అమ్మాయికి అనిపించింది, అడ్డుకుంది. దానిలో తప్పే లేదు, అడ్డుకుంది. అక్కడి వరకు అయిపోయింది కదా. అడ్డుకుంది, ఆమెకు సమాధానం చెప్తారు. ఆమె వెళ్ళి ఆమె హస్బెండ్కి చెప్పుకుంది. కామన్ గా ఆడపిల్లకి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా హస్బెండ్కే చెప్పుకుంటారు. అట్లనే అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి చెప్పినట్టుంది. ఆయన ఏం చేయాలా? వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలా, ఈ 4 పెద్ద మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలా. సరే, ఆయన వచ్చిండు. వచ్చేటప్పటికి గుళ్ళో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయాలా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? లేదు అంటే తెల్లవారి, ఒకే ఊరు కదా, తెల్లవారి పిలిపించి మాట్లాడాలా. రెడ్డి అహంకారం, కుల అహంకారం, నా పిల్లలు తిట్టినారు, మీ పిల్లలు అంటే ఊకుంటారా అని ఆ గ్రూప్లలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించండి ఒకసారి. ఇది ఆయనకు పుట్టిన బుద్ధి కాదు నిజంగా. అబ్బాయి చాకలి అంట, అమ్మాయి ఏసీ అమ్మాయి అంట. అయినప్పటికీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసింది పాపం ఆ తల్లి. ఇంత ఇక్కడి వరకు చాలా బాగుంది. ఆ మనుషులు పద్ధతి గల మనుషులు, వాళ్ళ గురించి కనుక్కుంటే అందరూ చెప్తున్నారు పర్వాలేదు. ఎవరో రెచ్చగొట్టడం తోటి ఖచ్చితంగా బయట వాళ్ళ ఏమంటారని, బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటే ఆ అబ్బాయి గ్రూప్ లో పెట్టినాడు. ఆవేశంలో ఏదో గ్రూప్ లో పెట్టినాడు. గ్రూప్ లో ఎందుకు పెడతావరా అని అడిగిండ్రు. అక్కడ మాట పెరిగింది. రాయి తీసుకొని కొట్టిండ్రు. ఆయన వర్గము ఈ వర్గము అందరూ కలిసి కొట్టుకున్నారంట. రాయి తీసుకొని కొట్టిండ్రు. శ్రీనివాస్ రెడ్డి తల ఇక్కడ పగిలిందంట. తలకి బ్లడ్ వచ్చింది, షర్ట్ మొత్తం నడిచింది. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి పోయినారు, కంప్లైంట్ చేసిండ్రు. ఇక్కడి వరకు అయిపోయింది కదా. ఆ రోజు అక్కడి వరకు అయిపోయింది. అసలు 18th రోజు జరిగిన గొడవలో పాప ప్రస్తావన లేదు. వీళ్ళు కొడితే పాప కింద పడిందంటూ ఎక్కడా లేదు. నెట్టేస్తే ఏమన్నా, ఒకవేళ నెట్టేస్తే తల్లి చేతిలో ఉన్న పిల్ల కింద పడిందేమో తెలియదు. ఇందులో వండర్ ఏంది అంటే ఆ పాప అప్పటికి నెలలు నిండక ముందు పుట్టినటువంటి బేబీ అంట. పుట్టినప్పటి నుండి 2 నెలల అమ్మాయి హాస్పిటల్లోనే ఉందంట. నిన్న అక్కడికి దేవుడి దగ్గరికి దర్శనానికి జాతరకు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చారంట. పేరు పల్లె భాస్కర్. నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా.
నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులము అనేది చూడలేదు. కానీ ఈసారే కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవం లేదు. ఆ అమ్మాయికి నెల నిండకుండా పుట్టిందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా జాతర ఉందనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప అక్కడ నుంచి డిశ్చార్జ్ కాకుండానే చెప్పకుండానే తీసుకొచ్చారు అనేది మాకు తెలిసిన వాస్తవం. కావున దీని మీద పూర్తి ఆధారాలు తెలిసినంత వరకు ఇట్లాంటి ప్రలోభాలు చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. హాస్పిటల్ రిసిప్ట్లు అవన్నీ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ వచ్చినాయి. హాస్పిటల్ నుండి అమ్మాయిని తీసుకొని వచ్చినారు. ఆల్రెడీ హెల్త్ బాగాలేని అమ్మాయే కదా, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అమ్మాయే కదా. 2 నెలల నుండి హాస్పిటల్లో ఉంది. ఆమె సడన్గా చనిపోయింది. నెలలు నిండకుండా పుట్టింది కాబట్టి సడన్గా చనిపోయింది. రెట్లు కొడితే చనిపోయినట్టు ఎక్కడుంది? రెట్లు తొక్కి చంపితే చనిపోయినట్టు ఎక్కడుంది? 18th రోజు ఇష్యూ అయిపోయింది. వీళ్ళు కేసు ఫైల్ చేసినారు, వాళ్ళు కేసు ఫైల్ చేసినారు, అక్కడికి ఇష్యూ అయిపోయింది కథ సుఖాంతం. ఇదంతా అయిన తర్వాత ఏమయ్యింది అంటే వీళ్ళు ఉన్నారు కదా, ఇక మన ఏమంటారు, ఏమనాలి వీళ్ళని, అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థమవుతలేదు నాకైతే నిజంగా. ఈ బ్యాచ్ ఒకటి ఉంది కదా, సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని దిగినాయంట. విషయం తెలవంగానే తెలుస్తుంది కదా, ఆ నోట ఈ నోట. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా హవా ఎక్కువైపోయింది కదా. తెలవంగానే మైకులు పట్టుకొని బయలుదేరినారంట. అక్కడికి వెళ్ళి లేదు అట్లా కాదు ఇట్లా చెప్పమ్మా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఏందది? ఆడవాళ్ళ జాకెట్లు ఇంపినారు, రెడ్లకి అహంకారం ఎక్కువ, మిగతా వాళ్ళకి టికెట్లు తీసుకోలేదు, ఈమె ఎస్సీ కాబట్టి గుళ్ళోకి రానియలేదు, చాకలోళ్ళు కాబట్టి వాళ్ళని టికెట్ అడిగినందుకు బూతులు తిట్టినారు. ఇవన్నీ కల్పితాలు. జస్ట్ వాళ్ళు లోపలికి రాని అనే మాట వాస్తవం. 100 రూపాయలు ఇచ్చింది లోపలికి వెళ్ళండి అన్న మాట వాస్తవం. నేను 100 ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ నేను 100 ఇచ్చినా కూడా నాకు మీరు రిసిప్ట్ ఇవ్వండి, ఊరికే 100 ఎందుకు ఇవ్వాలి మీకు అని అమ్మాయి అడిగిన మాట వాస్తవం. చక్కగా అడిగింది, ప్రశ్నించాలి ఖచ్చితంగా. లాగా అక్కడ మాట పెరిగింది. వీళ్ళు మాట అన్నారు, వాళ్ళు మాట అన్నారు. ఊరికనే ఎవరన్నారు? ఒక ఆడబిడ్డను పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా అయితే మాట్లాడరు. ఖచ్చితంగా ఒక సైడ్ నుండి వస్తేనే ఇంకో సైడ్ నుండి ఇంకో మాట వస్తుంది. అక్కడ ఏం జరిగింది అన్నది ఊరోళ్ళు చూసుకుంటారు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళు రెడ్లు కనుక తిట్టుంటే, గుడి లోపల ఉన్నటువంటి నేను కూడా అదే పదం మాడుతున్నా మీ వీడియోలు చూసి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కానీ, శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, రామ్ రెడ్డి గారు కానీ, మధురెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని తిట్టి ఉంటే మీరు 18th రోజు పంచాయతీలో చెప్పుకోవాలి కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు చెప్పుకోవాలి కదా. అక్కడ ఎందుకు చెప్పుకోలేదు అంటే అక్కడ ఏం జరగలేదు, వాళ్ళు తిట్టింది లేదు. కామన్ గా 2 గ్రూప్ల మధ్య గొడవ జరిగింది. ఊర్లో తగాదా అది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిండ్రు, వీళ్ళు వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళు వీళ్ళని కొట్టినారు. అంతా అయిపోయిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్గా మన ఈ ఎల్లేపాటలు ఉన్నాడు కదా, తిస్మార్ ఖాన్, ఆయన గారి ఏమంటారు ఇదంతా, ఆయన గారి క్రియేటివిటీ ఇదంతా. ఇంకా ఆయన ఖాతాలో నిజంగా ఎన్ని కుటుంబాలను బలి చేసుకుంటాడో కానీ ఒకరికొకరిని మొన్న ఎలమగూడెంలో నోట్లో పోసిండు అన్నారు, అది క్లియర్. పోయలేదు, అదంతా దొంగ నాటకాలు అని. ఇప్పుడు ఫ్రెష్గా 2 నెలల పాప చనిపోతే దాన్ని కూడా వీళ్ళు కుల మతాలకే వాడుకుంటున్నారు. ఆయనకు ఉన్నటువంటి కుల పిచ్చి వల్ల తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జనాలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇంకా దీని వండర్ ఏంటంటే, ఆ అమ్మాయి ఎస్సీ అన్న విషయం నిజంగా ఈ రోజు వరకు ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పి కేసు ఫైల్ చేయించేంత వరకు ఆమె ఎస్సీ అన్న విషయం వీళ్ళకి తెలియదట. అసలు ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళకి కానీ, టెంపుల్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, ఈ ఇష్యూ అంతా చూసిన వాళ్ళకి కానీ, గ్రూప్ లో ఆడియో విన్న వాళ్ళకి కానీ ఎవరికి ఆమె ఎస్సీ అన్న విషయం తెలియదట. ఈ చట్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టినారు. పెట్టే ముందు ఎస్సీ అంటే నిన్ను అక్కడెక్కడ నా పదంతో దూషించినారా, దూషిస్తేనే కదా పెట్టాలి, నీ కులంతో దూషిస్తేనే కదా. దూషించకుండా ఒక ఎస్సీ అమ్మాయి అయితే ఏ గొడవ అయినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేస్తారా? ఎంతవరకు న్యాయం ఇది నిజంగా? ఆ అబ్బాయిని కొబ్బరికాయల రూమ్ లో వేసి 4 బ్యాచ్లు, 15 మంది 10 మంది ఇట్లా 4 బ్యాచ్లు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళి నా భర్తను భయంకరంగా కొట్టినారు అని చెప్తుంది అమ్మాయి. పాపం అది అమ్మాయి చెప్తున్న మాట కాదు, వీళ్ళు చెప్పిస్తే చెప్తుంది. నాకు అర్థమైంది. అంత ఇంతో ఇచ్చి ఆ పిల్లతో చెప్పిస్తున్నారు. నిజంగా గనక అంతమంది 60 మంది 15 మంది అట్లా 4 బ్యాచ్లు వెళ్ళి కొడితే గనక ఆ అబ్బాయి పరిస్థితి ఎట్లుంటది? యువతల ఏసు మధు అందరూ కలిసి ఒకసారి ఒక రౌండ్ అయిపోయింది సార్. మా ఆయనను అందరు బట్టి కొట్టిరు, ఎట్లా జిక్కితే అక్కడ కొట్టిరు. కొబ్బరికాయలు తీసుకొని ఈ పుల్ల నెత్తల మీద కొడుతూనే ఉన్నారు సార్. ఆడు తీసుకొని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే వాళ్ళు బాగా కొట్టిరు సార్ లోపలనే బాగా. చెప్పండి మీరు, అంటే మీ పైన కేవలము దర్శనానికి వెళుతుంటే అడ్డగించడము, మీ పైన దాడి చేయడము, 100 రూపాయలు దేవుని దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు చెల్లించాలా అని ప్రశ్నించినందుకైనా ఈ దాడి జరిగింది. అసలు ఏం చెప్తారు మీద పైన?
అయితే 100 రూపాయల కొరకు అంతా అన్ని నేను అడగడానికి వెళ్ళిన, వాళ్ళు అక్కడైతే లేకున్నారు. అయితే గ్రూప్లో ఇంత వల్గర్గా అయిందన్న, ఇంత గలీజ్గా అయింది. మా ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళు మా ఇంట్లో ఉడకం ఆడవాళ్ళే కదా, ఇంత గలీజ్గా అయింది, ఇంత మాట్లాడతారా ఇట్లా. నేను ఉడకం రిటర్న్ అదే మాటలు ఇట్లా అన్నాను అనుకో, మీరు ఏమవుతారు అన్న అంటే, ఇంకా నేను ఆ మాట అని గ్రూప్లో పెట్టి దిగి వస్తున్నా మెట్లు. కొబ్బరికాయల రూమ్లో ఉండే నాకు తెలియదు. ఇక ఆ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ పిలిచిరు మాట్లాడదామని నేను వెళ్ళిన కాలు ఇట్లా పోయిందాడే గల్లా పట్టుకొని, నాకు హ్యాండిక్యాప్ రాడ్ ఉంది ఇక్కడ, ఆ రాడ్ ఎక్కడితే నేను కింద పడ్డా ఇంక ఎట్లా పడితే అట్లా కొడుతూనే ఉండరు. కొట్టి ఒక కొబ్బరికాయల రూమ్లో గుంజుకోపోయి ఇంక ఇష్టం వచ్చినట్టు కొడుతురు. ఎట్లా అంటే 50 మంది దగ్గర కొట్టారు. 50 మంది పేర్లు చెప్పలేను కానీ 10 మంది మాత్రం పేర్లు చెప్పలేదు. అంతా ఒక 10 మంది అయిపోతే 10 మంది అయిపోతే. ఆల్రెడీ ఆయనకి సర్జరీ అయ్యింది, ఇదివరకే యాక్సిడెంట్ అయ్యిందంట, ట్రాక్టర్ కిందనేమో పడ్డాడంట, కాల్లో మొత్తం రాడే ఉంది, దీనిలో మొత్తం రాడే ఉంది లోపల. అంతమంది 60 మంది పట్టుకొని కొడితే చిన్న గాయం అవ్వదు ఆ పిల్లాడికి. ఎక్కడైనా గాయం కనిపిస్తుందా? వీడియోలో కనిపిస్తున్నారు కదా మీకు, ఆమె హస్బెండ్ తిరుగుతా కనిపిస్తా ఉన్నాడు కదా వీడియోలో. ఎక్కడన్నా ఆయనకి చిన్న గాయమైనా కనిపించిందా? చూస్తలేరా మీరందరూ? అంటే మీ అందరు కళ్ళు కనిపిస్తున్నాయి కదా చూసిన వాళ్ళు, కనీసం ఎందుకు మీకు ఆలోచన ఎందుకు రావట్లేదు? వాడు ఎవడో చెప్పిండని చెప్పి వింటున్నారు. చిన్న గాయం కూడా ఇక్కడ తగ్గలేదు అంటే అక్కడ అంత పెద్ద గొడవ ఏం జరగలేదు. కామన్గా వీళ్ళేదో అన్నారు, టికెట్ ఇవ్వకుండా 100 రూపాయలు వసూలు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అట్లెట్లు ఇస్తాము, కంపల్సరీ టికెట్ తీసుకోవాలి కదా అని చెప్పి అమ్మాయి అనింది. వాళ్ళు ఏదో కోపానికి వచ్చిండ్రు, కంపల్సరీ ఇవ్వాలన్నారు, నేను ఇవ్వకుండా వెళ్తా అన్నది, మాట పెరిగింది. అక్కడ ఇష్యూ ఏంది? కేవలం టికెట్, 100 రూపాయలు టికెట్ కోసం జరిగినటువంటి గొడవ అది. దానిలో హస్బెండ్ ఇన్వాల్వ్ చేసింది. నువ్వు గ్రూప్లో ఎట్లా పెడతావు, మమ్మల్ని డైరెక్ట్ మాట్లాడాలి కానీ గ్రూప్లో పెట్టి ఎవరి చదిద్దాం అనుకున్నావురా అని చెప్పి వీళ్ళు గొడవ చేసినారు. అట్లా ఎట్లా పెడతావు నువ్వు అనేసి తోపులాట ఇంకేదో జరుగుతుంది కదా, కామన్గా ఊరికేనే ఉంటారా? ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ జరిగితే పలానా శ్రీనివాస్ రెడ్డి, పలానా శ్రీకాంత్ రెడ్డి, పలానా మధు రెడ్డి అనేసి వాళ్ళ మొహం పట్టుకొని మాట్లాడాలి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేర్లు పెట్టినారు కదా. గ్రూపుల్లో రెడ్డోలు అని ఎట్లా పెడుతున్నావు నువ్వు? ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్న దగ్గరే చర్చ. నువ్వు అట్లా ఎట్లా పెడతావు అని అడిగిన దానికి కథం అక్కడ ఉన్న వాళ్ళందరూ రెడ్లు అనేసి వీళ్ళు క్రియేట్ చేసినారు. 18th రోజు అయిపోయింది సమస్య. అక్కడికి పాప బాగానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళినారు. అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళినారు అంటే వీళ్ళు కొడితేనో తంతేనో హాస్పిటల్కి వెళ్ళలేదు. వీళ్ళు కొడితేనో తిడితేనో తంతేనో కింద పడేస్తేనో పాపకి ఇంకేదో అయితేనో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. వాళ్ళు వచ్చింది హాస్పిటల్ నుండే, మళ్ళీ వెళ్ళింది హాస్పిటల్కి. నెలలు నిండని బేబీ కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో భాగంగానే మళ్ళీ తీసుకొని వెళ్ళినారు. కనీసం పాపని డిశ్చార్జ్ కూడా చేయలేదంట. అయిపోయింది, ఆమె టైం బాగాలేదు, పాపం పోయింది. దానికి ఎందుకు మీరు ఇంత రచ్చ చేస్తున్నారు? అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు. పసిపాప పోయిందానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఆమె పోవడానికి రీజన్ ఏంది? మీరు దేనికి వాడుకుంటున్నారు? కనీసం ఆ పిల్ల ఆత్మాన్ని శాంతిస్తుందా? అంటే ఎలాగూ పోయింది, దీన్ని ఏదోలాగా వాడుకుందాము అని. మీరంతా బాగానే ఉంటారు. ఈరోజు మీరు మైకులు కెమెరాలు పట్టుకొని పోయినరు, వాళ్ళకి 5వ 10వ ఇచ్చిండ్రు. మీరు చెప్పన్నట్టు అమ్మాయి చెప్తుంది, ఏది మన ఈశ్వరాచారి వైఫ్ చెప్పినారు కదా, అట్లనే ఈ అమ్మాయి చెప్తుంది, మంచి అన్ని టీవీలలో వస్తుంది, నాకు మంచి హైప్ వస్తుంది, అట్లనే డబ్బులు కూడా వస్తాయి. సరేలే అనుకున్నట్టుంది పాపం పిల్ల చెప్తుంది. ఏదో క్షణికావేశం అంతే. నిజంగా అయిపోయింది ఇష్యూ. ఇంతటితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు అక్కడే వదిలేస్తారు. మీరు చేస్తామని న్యాయం ఎక్కడ జరగదు వాళ్ళకి. ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది అంతే. ఆ కుటుంబం పరుగు పోయింది. ఆ పిల్లాడి లవ్ మ్యారేజ్ అనే విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు, మీరు చెప్పడం ద్వారా తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎస్సీ అన్న మాట ఇప్పటివరకు ఎవరికి తెలియదు, మీరు చెప్పడం ద్వారా తెలుస్తోంది. ఇట్లా చేసుకుంటూ ఎన్ని కుటుంబాలను బలి చేసుకుంటూ పోతారు మీరు? అక్కడ ఎవరికి జరుగుతుంది చర్చ? ఈ అమ్మాయికి, ఆమె హస్బెండ్కి, ఆమె ఫ్యామిలీకి, ఇంకో ఫ్యామిలీకి, ఇంకో 4 శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళకి మధ్యలో జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టినటువంటి పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళకైతే పేర్లు తెలుసు కదా. ఆ పేర్లతో గొడవ జరగాలి కదా. ఎస్సీలకి రెడ్లకి మధ్యలో, చాకలోళ్ళకి రెడ్లకి మధ్యలో అని కుల సంఘాలు ఎందుకు ఎంటర్ అవుతున్నాయి? కుల సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అందులో? కుల సంఘాలను ఎవరు పిలిచారు అక్కడికి? కులం పేరుతో ఎక్కడైనా దూషించినారా? మీరు చాకలోళ్ళు కాబట్టి మీరు లోపలికి రావద్దు అన్నారా అక్కడ ఉన్న వాళ్ళు? అమ్మ నువ్వు ఎస్సీ కాబట్టి లోపలికి రావద్దు అన్నారా? ఏం లేదు. నన్ను అడిగితే నేను మాట్లాడితే పచ్చిగా అనిపిస్తుంది మీకు. తెగించేశారు, కంప్లీట్ గా తెగించేశారు. మొత్తమే విప్పేసుకొని తిరుగుతున్నారు. మీకు మానం, మర్యాద, రోషం, పౌరుషము, సిగ్గుశరం లాంటి ఏవీ లేవు. ఇన్నేళ్ల నుండి ఉచితాలు, 75 ఏళ్ల నుండి అన్ని ఫ్రీగా వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్కు మీకు అన్ని ఎక్కడ పడింది? సీఎం కుర్చీ పైన పడింది. మీకు దమ్ము ఉంటే వెళ్ళి ఆయనని కదా అడగాలి. దమ్ము ఉంటే మీరు ఓట్లు వేయకుండా మీ ఓట్లు మీరు వేసుకొని గెలిచి చూపించండి. సీఎం కుర్చీలో కూర్చొని చూపించండి.
అది చేతగాక ప్రతి చిన్న ఇష్యూ ఎక్కడ కొంచెం చీమ చిట్టుక్కుమన్నా కూడా దాన్ని తీసుకొని పోయి రెడ్డి కులం రెడ్డోళ్ళు చేయబట్టే అయ్యింది. ఫైనల్ గా రెడ్ల మీద పడాలి అంతే. రెడ్ల మీద పడాలి అంటే తాపకపడి దొరకబట్టాలి ఇలాంటి టాపిక్ అంతే. రోజుకు వందలు వేలలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన ఒక రెడ్డి ఫ్యామిలీ చచ్చిపోయింది, 2 పిల్లలతో ఒక తల్లి చచ్చిపోయింది. ఆ ఇష్యూకు చెందుకు ఎవరు మాట్లాడలేదు, ఏ మీడియాలో ఎందుకు మాట్లాడలేదు? అక్కడ మీకు కావాల్సిన బొక్క దొరకలేదు కదా. నిజంగా మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అనుకుంటే నిజంగానే ఆ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధు రెడ్డి, ఇంకెవరైతే రెడ్డిలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీద దాడి చేసి ఉంటే, నిజంగా చేసి ఉంటే గల్లలు పట్టుకొని పై దొరకబట్టుకొచ్చి తీసుకుపోయి ఎందుకు నలుగుతులేరు? అది అవసరం లేదు. అది చేస్తే ఏముంది, సమస్య ఎక్కడికి అయిపోద్ది కదా, సొల్యూషన్ దొరుకుద్ది కదా. మీ టైంపాస్ వేషాలు, మీ ధర్నాలు, రాస్తారోకోలు, ఈ 4-5 రోజులు మొత్తం మీ యూట్యూబ్ ఛానల్లో ఊదరగొట్టడాలు, ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, వీటికి అవకాశం ఉండదు కదా. మీకు టైంపాస్ కావాలి అంటే ఈ కులాల చిచ్చు పెట్టుకుంటూ మీ బతుకులు బతకాల, అంతే కదా. మళ్ళీ చెప్తున్నాను, కుమ్మెర గ్రామంలో జరిగింది కులాల గొడవ కాదు, 2 వ్యక్తుల మధ్య మాత్రమే గొడవ. అక్కడ కౌంటర్ దగ్గర ఆ టైంలో 100 రూపాయలు ఇమ్మని అడిగింది కూడా రెడ్డి కాదు, అక్కడ ఉన్నటువంటి గుమస్తా ఒక ఆయన కూడా ఎస్సీనే, కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నాయన. 100 రూపాయలు కామన్ గా ఎవరు వెళ్ళినా ఇవ్వాల్సిందే. ఈవెన్ నేను వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా కూడా 100 రూపాయలు టికెట్, అది అంతే. అందరికీ ఒకటే రూల్ ఉంటుంది, బుక్ లో రాసుకుంటారు, లోపలికి పంపించేస్తారు. ఇదే సిస్టమ్ చాలా టెంపుల్స్ లో ఉంది. ఇది కరెక్ట్ నేను అనట్లేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. అమ్మాయి ప్రశ్నించింది, ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అమ్మాయిని. 100 రూపాయల కోసం అయినటువంటి గొడవని 2 కులాల మధ్య గొడవలాగా చిత్రీకరిస్తున్న విషయంలో అది రాంగ్ అంటున్నాను నేను. వాస్తవాన్ని కప్పిపెట్టేసి కులాలు 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 అని చెప్పి కులాలను పట్టుకొని వస్తున్నారు మీరు. ఇప్పటికైనా మారండి. అక్కడ జరిగింది కుల గొడవ కాదు, కులాహంకారంతో జరిగినటువంటి గొడవ అసలే కాదు. శ్రీనివాస్ రెడ్డికి పిల్లలు లేరా? మధు రెడ్డికి పిల్లలు లేరా? శ్రీకాంత్ రెడ్డికి పిల్లలు లేరా? సర్పంచ్ రామరెడ్డికి పిల్లలు లేరా? పచ్చికందున ఎట్లా తంతారు? తన వీడియో మీరు కళ్ళతో చూస్తారా? అంటే వీళ్ళు వెళ్ళి ఏది చెప్తారు నమ్మేస్తారా? తన్నేడు 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 అని 10 మంది తన్నేడు తన్నేడు అంటే నిజంగా తన్నేనట్టు అయిపోతుంది కదా అక్కడ. ఒకవేళ తంతే పాప వెంటనే పోవాలి కదా. సారీ, 18th రోజు గొడవ అయిపోయింది, పంచాయతీ అయింది, పోలీస్ స్టేషన్ అయింది, కేసులు ఫైల్ అయినాయి, 2 FIRలు ఫైల్ అయినాయి. ఇంత అయిన తర్వాత 21st దాకా 3 days దాకా పాప బాగానే ఉంది కదా. అంటే కావాలని వీళ్ళు కల్పించుకొని చెప్తున్నారు. ఎక్కడ కొంచెం ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళి కులాన్ని పూస్తున్నారు. ఈ కుల చిచ్చులు పెట్టకుండా కులాల మధ్య గొడవలు పెట్టుకుంటూ బతకపోతే వీళ్ళకి బతుకులే లేవు. వాళ్ళ ఛానల్కి హైప్ రావాలి అంటే ఖచ్చితంగా కులాల గొడవలే కావాలి. కులాలు కాకుండా ఆయన ఏం చెప్పిన ఎవరు వినరు కదా. ఇంతగానో మాట్లాడుతున్నాడు కదా, నా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని. ఈయన కులాల కోసం మాట్లాడుతున్నాడు తప్ప ఎప్పుడైనా ఎమ్మెల్సీ లాగా ఆయన డ్యూటీ చేసినాడా? ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు, అవునా? ఎమ్మెల్సీ లాగా ఆయన డ్యూటీ ఏ రోజనే చేసినాడా? ఒక ఎమ్మెల్సీ లాగా ఎప్పుడైనా మాట్లాడినాడా? అంత బాధ్యత ఉన్నాడైతే ఆ బాధ్యతను ఎందుకు నిర్వర్తించట్లేదు? కులాలు 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 ఎందుకు? ఈ కులాల కంపులేపి బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి, బీసీల పక్షాన ఉన్నట్టు నటించి బీసీలందరినీ తన వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి బీసీలను గొర్రెలు చేసి సీఎం కుర్చీలో కూర్చోవాలి అన్నది కాన్సెప్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా వీళ్ళకి వాళ్ళకి మధ్యలో గొడవలు పెట్టుకుంటూ, తగాదాలు పెట్టుకుంటూ, కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ ఆయన అక్కడ చలిగాసుకుంటున్నాడు. ఇప్పటికైనా ఆలోచించండి, అనవసరంగా మీ బతుకులని యాగం చేసుకోకండి. కావాలంటే వెళ్ళి ఐశ్వర్యచారి కుటుంబాన్ని చూడండి. ఒక దరిద్రుడి వల్ల పాపం ఆ పిల్లాడు ప్రాణాలను కోల్పోయి క్షణికావేశంలో, మీలాగంటే క్షణికావేశంలో ఎవడో చెప్తున్నటువంటి మాయం మాటల్ని నమ్మి ఆ కుటుంబాన్ని అన్నదం చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు లాస్ ఎవరికి? ఆ కుటుంబానికి కాదా? వీళ్ళు ఎవరైనా ఎలా పిల్లకి హెల్ప్ చేస్తున్నారా? రేపు మీ ఇళ్లలో కూడా అదే జరుగుద్ది. అది జరగొద్దు అంటే ఖచ్చితంగా మార్పు రావాలా. ఇక్కడ కులాలు ఎక్కడా లేవు, కేవలం ధనాన్ని మాత్రమే చూస్తున్నారు జనాలు. సో వీలైనంత వరకు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. డబ్బులు ఉంటే అందరూ రెస్పెక్ట్ చేస్తారు, అక్కడెక్కడ కులాలు రావు. మళ్ళీ చెప్తున్నాను, కుమ్మెర గ్రామంలో కులాల గొడవ కాదది, కేవలం 100 రూపాయల టికెట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి గొడవ. ఆ పాపని ఎవరు తన్నలేదు, తల్లి చేతిలో నుండి కింద పడిపోయింది. అప్పటికే ఆ పాప హాస్పిటల్ నుండే వచ్చింది, మళ్ళీ హాస్పిటల్కే తీసుకొని పోయిండ్రు. పాప మా అమ్మాయి టైం బాగాలేదు, చనిపోయింది అంతే. ఆ తల్లిని ఎవరు ఎస్సీ అని తిట్టలేదు,
అయినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టినారు. మరి ఈ చట్టాలు దేనికోసం నాకైతే ఇంకా కూడా అర్థం కావట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎస్సీ అన్న విషయం నిన్నటి వరకు ఎవరికి తెలియదంట. చాకలి అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి చాకలిలో కూడలే అనుకుంటారు, చాకలి ఇంటి ఆడపచ్చి అనుకుంటారు. ఎస్సీ అమ్మాయి అని ఎప్పుడు తెలిసింది? వాళ్ళ కేసు పెట్టినాక తెలిసింది. అసలు ఆమె కులమే తెలియనప్పుడు ఆమె ఎస్సీ అని దూషించే అవకాశం ఎక్కడుంది? కేసు ఎట్లా ఫైల్ చేస్తారు? ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లా పెట్టినారు పోలీసులు కూడా? వాస్తవాలను తెలుసుకోండి, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, వీళ్ళేం కల్పిస్తున్నారు తెలుసుకొని ఖచ్చితమైన ఆధారాలతో మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మిగతా వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ మీకు మనశ్శాంతి లేకుండా చేసుకోకండి. ఈ 4-5 ఇన్సిడెంట్లు చూసిన తర్వాత మీకు అర్థం కావాలా, మీరు ఎంత మసిబూసి మారేడికాయ చేసినప్పటికీ ఖచ్చితంగా వారం 10 రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ కుటుంబం పరుగు పోతుంది, ఆ కుటుంబం తలెత్తుకోలేదు, ఆ కుటుంబం అవమాన భారంతో చస్తూ బతుకుతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం బాగానే ఉంటారు, ఎవరి ఛానల్ వాళ్ళు నడుపుకుంటూ ఎవరి ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. ఈ ఫ్యామిలీ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో బలి ఫ్యామిలీ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ తిరుగుతారు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.